హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చి 8వ తేదీన జరుపుకోబోయే మహాశివరాత్రి నాడు ఏమేమి దానం చేయాలో తెలుసుకుందాము. మొదటిగా నెయ్యి దానం చేయండి. మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం చేయడం వలన శివుడు ప్రసన్నమవుతాడు. అంతేకాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయడం వలన జీవితంలో ఏర్పడే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగిపోతుంది. మరి రెండవదిగా పాలను దానం చేయాలి. మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వ్యక్తి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలను దానం చేయడం వలన జాతకంలో చంద్రుడు బలపడి మానసిక ప్రశాంతతను పొందుతారు. మరి మూడవదిగా నల్ల నువ్వులను దానం చేయాలి. ఈ నల్ల నువ్వులను మహాశివరాత్రి రోజున దానం చేయడం ద్వారా మన పూర్వీకులు సంతోషిస్తారు. పితృదోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా ఎప్పటి నుంచో ఆటంకాలు ఏర్పడుతున్న పనులు కూడా చక్కగా పూర్తయిపోతాయి. మరి ఇప్పుడు చివరిగా నాలుగవది బట్టలు దానం చేయాలి. మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వలన మీ జీవితం నుండి ఆర్థిక సంక్షోభం అనేది తొలగిపోతుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. అలాగే ఆ శంకరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఏమేమి దానం చేస్తే మంచిదో తెలుసుకుందాము. అలాగే శివరాత్రి రోజున ఆ పరమేశ్వరునికి అభిషేకం ఏ వస్తువులతో చేయాలో కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. మరైతే శివునికి అభిషేకం చేయడానికి మొదటిగా కావాల్సింది తేనె, బిల్వపత్రాలు, జమ్మి మొక్క, కుంకుమ పువ్వు, దాద్రం. ఈ ఐదింటిని కూడా శివునికి సమర్పించడం ద్వారా ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.